అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి దిగంత్ డే డ్రీమ్ ఫిల్మ్స్ అంట. కాస్టింగ్ కాల్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. మెయిన్ లీడ్స్ వచ్చేసి 8 నుండి 10 సంవత్సరాలలోపు వాళ్ళు బాయ్స్ కావాలంట. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్లకు కూడా ఇద్దరు బాయ్స్ కావాలంటే 8 నుండి 10 సంవత్సరాలలోపు వాళ్ళు. సో ఇది ఓన్లీ కిడ్స్ అండి. సో మీరు 8 నుండి 10 ఇయర్స్ లోపు పిల్లలు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా నాగరాజ్ బోడెం గారు డైరెక్టర్ గారు. సో ఆ నాగరాజ్ గారిని మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. అలా అప్రోచ్ అవ్వాలి అంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికోసం వీడియోని ఆశాంతం చూడండి. సో దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ఇక్కడ రాజేష్ కుమార్ వచ్చేసి అన్న విలన్గా తెలంగాణలో ఏదైనా అవకాశం ఉంటే చెప్పన్నా, నాకు తెలంగాణ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చు అని అంటే రాక్ స్టార్ మీడియా మన పర్సన్ అండి. మంచి వ్యక్తి ఇతను. బేసికలీ నాతో 2, 3 సార్లు కూడా ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. దానికి ఇతను ఎక్కడో ఉండి కాదు కృష్ణానగర్‌కి వచ్చేసేయి అని రిప్లై పెట్టడం జరిగింది. ఇప్పుడు కృష్ణానగర్‌కి వస్తేనే అవకాశాలు వస్తాయా అంటే కాదండి. ఇప్పుడు కృష్ణానగర్‌లో దగ్గర దగ్గర వచ్చి ఒక 6 నెలలు, సంవత్సరం ట్రై చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు కృష్ణానగర్‌కి వచ్చి ట్రై చేయాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఏదో ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో కేంద్రీకృతం లేదు. అంటే ఇప్పుడు కృష్ణానగర్‌లో కేంద్రీకృతమై లేదు, అమీర్పేటలో కేంద్రీకృతమై లేదు, యూసఫ్‌గూడలో కేంద్రీకృతమై లేదు, మలక్పేటలోనో, మణికొండలోనో కేంద్రీకృతమై లేదు, ఫిల్మ్ నగర్‌లో కేంద్రీకృతమై లేదు. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు చెన్నైకి టీ నగర్ ఎలాగైతే ఉందో ఇక్కడ అలాగా ఒక పర్టిక్యులర్ ప్లేస్ అంటానికి లేదు. ఇక్కడ ఇవి ఇప్పుడు ఎలాగుందంటే విజయవాడలో షూటింగ్స్ జరుగుతున్నాయి, ఒంగోలులో షూటింగ్స్ జరుగుతున్నాయి, గుంటూరులో షూటింగ్స్ జరుగుతున్నాయి, మిర్యాలగూడలో షూటింగ్స్ జరుగుతున్నాయి, నల్గొండలో షూటింగ్స్ జరుగుతున్నాయి, తిరుపతిలో షూటింగ్స్ జరుగుతున్నాయి, ఒంగోలులో షూటింగ్స్ జరుగుతున్నాయి, నెల్లూరులో షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇటు వైజాగ్, అరకు, భీమవరం, రాజమండ్రి అన్ని చోట్ల షూటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చి కృష్ణానగర్లో ప్రయత్నిస్తాను అంటే కృష్ణానగర్లో ఉంటే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మన ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక ప్రొడక్షన్ హౌస్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను, ఒక డైరెక్టర్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను, ఒక టీంని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ టీంకి మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి సార్ ఇది ఇవి నా ఫోటోలు, ఇది నా యాక్టింగ్ వీడియో, మీరు చూడండి, మీరు చూసి మీకు ఓకే అనుకున్నట్లయితే నేను ఎక్కడి వరకైనా ఆడిషన్కి రమ్మన్నా నేను వస్తాను అనేది వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఆడిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరులో ఉంటున్నారు అనుకుందాం, లేదంటే విజయవాడలో ఉంటున్నారు అనుకుందాం, లేదంటే వైజాగ్లో ఉంటున్నారు అనుకుందాం. వైజాగ్ నుండి హైదరాబాద్ రావడానికి బస్ ఫేర్ సమ్వేర్ అబౌట్ 1000 రూపీస్ రావడానికి, 1000 రూపీస్ పోవటానికి అనేది ఫిక్స్ చేసుకొని మీరు రమ్మన్నప్పుడు ఒకేసారి ఒక 3, 4 ఆడిషన్స్ పెట్టేసుకొని హైదరాబాద్ వచ్చేసేయండి. వచ్చేసి ఒక 3, 4 ఆడిషన్స్ క్లియర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు వైజాగ్ వెళ్ళిపోండి. సో వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ మీ వృత్తి ఏదైతే ఉందో, ప్రవృత్తి ఏదైతే ఉందో అది చూసుకుంటా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిరాణా షాప్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఆ జాబ్ చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే మీకు ఏదైనా అవకాశం వచ్చిన తర్వాత, ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ 10 రోజులు, 20 రోజులు లీవ్ పెట్టుకొని వచ్చి మీరు పర్ఫామ్ చేయాలనుకున్నది పర్ఫామ్ చేసేసి, యాక్ట్ చేసేసి వెళ్ళిపోండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీకు సక్సెస్ వచ్చిన దాకా మీకు డబ్బు రాదండి. మీరు అప్పటికి 30 సినిమాలు చేసి ఉండొచ్చు, 50 సినిమాలు చేసి ఉండొచ్చు, 100 సినిమాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ మీకు మీ పేరు ఎంఎస్ నారాయణో, మీ పేరు సమరసింహారెడ్డిలో ఉన్నారు కదా జయప్రకాష్ గారు, ఆయనో అలా, లేదంటే మీ పేరు తనకల భరణినో, మీ పేరు రావు రమేషో, ఏదో ఒక నేమ్ ఫేమ్ వచ్చినంత వరకు కూడా మీకు ఒక ప్రాపర్ రెమ్యునరేషన్ అని కావచ్చు, లేదంటే ప్రాపర్ ఇది కానీ మీకు ఉండదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు ఇక్కడికొచ్చే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడుండైనా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. ఫోటోలనేవి పంపిస్తూ ఉండండి. యాక్టింగ్ వీడియోలనేవి పంపిస్తూ ఉండండి. వాళ్ళు ఆడిషన్‌లకి రమ్మన్నప్పుడు ఆడిషన్‌కి రండి. మీరు పెర్ఫార్మ్ చేయండి. యాక్ట్ చేయండి. యాక్ట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు అనుకున్నప్పుడు మీరు ఎన్ని రోజులైతే ఆ పర్టిక్యులర్ సినిమాకి కావాలో అన్ని రోజులు లీవ్ పెట్టండి. కాకపోతే మీరు అక్కడి నుండి కృష్ణనగర్ వచ్చి ప్రయత్నించట్లేదు కాబట్టి, అక్కడి నుండి మీరు ప్రయత్నిస్తారు కాబట్టి మీకు పక్కా క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత నా దశ, దిశ మొత్తం మారిపోద్ది. నేను బెటర్ పొజిషన్‌కి వెళ్ళగలను అనుకుంటే మాత్రమే మీరు సెలవులు పెట్టి రండి. అంతేగాని ఏదో పిలిచి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా పెట్టారు అంటే దానికోసం మీ టైం వేస్ట్ చేసుకోవడం అనేది మీ మూర్ఖత్వం అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను, నోట్ చేసుకోండి. దిగంత్ డే డ్రీమర్స్
films@gmail.com, DIGANTH, దిగంత్ DAY, డే డ్రీమ్స్, DREAMS, డ్రీమ్స్ ఫిల్మ్స్, FILMS ఫిల్మ్స్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9989896526. ఐ రిపీట్, 9989896526. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.